నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక పక్కన మెగాస్టార్ చిరంజీవి గారు, ఇంకో పక్కన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. చిరంజీవి గారు ఏమో ఆయన మనసు శంకర వరప్రసాద్ సినిమా గురించి ప్రెస్ మీట్ అయితే పెట్టబోతున్నారు. ఇంకో పక్కన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్ అయితే రిలీజ్ అవ్వబోతుంది. హిందీ లిరిక్తో ఉంటుంది. ఆ సాంగ్ అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఈ రెండు కూడా సాయంత్రం ఈవినింగ్ 5 నుంచి 5:30 లోపల 6 లోపల మనకి అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. సాంగ్స్ కానీ ప్రెస్ మీట్స్ కానీ రాబోతున్నాయి. కొంచెం ఎంజాయ్ చేయడానికి అయితే కొంచెం చూడటానికి అయితే ప్రయత్నించండి. చిరంజీవి గారు ఏం చెప్పబోతున్నారు ఈ సినిమా గురించి, అనిల్ రావిపూడి గారు ఏం చెప్పబోతున్నారు ఈ సినిమా గురించి, ప్రొడ్యూసర్స్ కూడా ఏం చెప్పబోతున్నారు ఈ సినిమా గురించి వెయిటింగ్ నేను. ప్యారలల్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ కానీ ఆ వింటేజ్ డ్యాన్స్ ఈసారి హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారి చేత కొంచెం బలవంతం పెట్టించి ఇబ్బంది పెట్టించి డ్యాన్స్ వేయించడం కానీ, ఆ స్టైలిష్ డ్యాన్స్ కానీ, ఆ సూటు ఆ గెటప్ టాప్ లెవెల్ టాప్ లెవెల్ అంతే, చూసుకోవాల్సిన అవసరం లేదు. టాప్ లెవెల్లో ఉంది, టాప్ నాచ్లో ఉంది, డౌటే లేదు. సో ఇది రెండింటికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ గురించి అయితే సెర్చ్ చేయండి, కొంచెం రీసెర్చ్ చేయండి, తెలుసుకోండి, మన వీడియోస్ అయితే చూడండి. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి. సో దట్ ప్రతి వీడియో కూడా మీకు మిస్ అవ్వకుండా చూసే అవకాశం ఉంటుంది. ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. బేసికల్గా ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఏదైతే రాబోతుందో ఇది సంక్రాంతి పండుగకి అయితే రాబోతుంది, అది అందరూ తెలిసింది. ఇంకో పక్కన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అయితే వచ్చే సంవత్సరమే రాబోతుంది. అది మార్చా ఏప్రిలా అనేది ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఫిబ్రవరి కూడా అనుకుంటున్నారు. సో చూడాలి. పండగకి అయితే రావట్లేదు కానీ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 3 నెలల్లో ఏదో ఒక డేట్ అయితే కన్ఫర్మ్ చేసుకుని రావచ్చు. సో ఇది కూడా ఒక విధంగా 2 అప్డేట్స్ అనేవి మూవీ రిలీజ్ డేట్స్ పరంగా అద్భుతంగా అయితే ఉంది. సో ఒక పక్కన చిరంజీవి గారు హిట్ కొడతా, తర్వాత పవన్ కళ్యాణ్ గారు కొడతా, తర్వాత మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు కూడా కొట్టబోతున్నారు పెద్ద సినిమాతో. సో ముగ్గురిని కవర్ చేస్తాను. అయితే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో మనకి ఏం చెప్పబోతున్నారు అనేది ఒక క్యూరియాసిటీ. ఈ సినిమా హైప్ అనేది ఏ విధంగా ఉందో ఒక క్యూరియాసిటీ. ఈ సినిమా రేపు అంటే మనకి వెంకటేష్ గారు ఉన్నారని తెలుసు, నయనతార గారు ఉన్నారని తెలుసు, చిరంజీవి గారు నటిస్తున్నారని తెలుసు. ఇది కంప్లీట్లీ చిరంజీవి గారి సినిమా. అయితే మిగతా ఏదైనా ఎడిషనల్గా మనకి క్యామియోస్ కానీ, గెస్ట్ అపియరెన్సెస్ కానీ, ఇంకేదైనా కొత్త క్యారెక్టర్స్ కానీ తీసుకురాబోతున్నారా? అదేవిధంగా ఈ స్టోరీ ఎలా ఉండబోతుంది? చిరంజీవి గారిని సూటు గెటప్లో గన్స్లో మంచి ఎస్పీజీ మంచిగా చూపించడం కానీ, అదేవిధంగా మనకి ఇంకో లుక్లో లవర్ బాయ్ గెటప్లో కానీ కొంచెం డ్యాన్స్లు వాడావిడి ఈ లవర్ బాయ్ కానీ ఇవన్నీ బాగానే ఉంది. బట్ స్టోరీ ఏంటి అనేది ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇందులో వెంకటేష్ గారి పాత్ర అనేది ఎలా వచ్చింది, చిరంజీవి గారు చెప్పారని తెలిసిందే. ఇక్కడ మీకు విషయం తెలియజేయాల్సింది ఏంటంటే బేసికల్గా స్టోరీ అనుకున్నప్పుడు వెంకటేష్ గారు అయితే రోల్ లేదు. అయితే అక్కడ సినిమా షూటింగ్ అవుతున్న సమయంలోనే అనిల్ రావిపూడి గారు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, కొన్ని సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్న సమయంలోనే ఇక్కడ చిరంజీవి గారు కొంత చెప్పడమే జరిగింది. ఇక్కడ కొంత ఎక్స్ట్రా క్యారెక్టర్ కానీ క్యామియో కానీ యాడ్ చేస్తే ఎడిషనల్గా అట్రాక్టివ్గా ఉంటుంది కదా అని చెప్పేసి చెప్పడంతో వెంటనే అనిల్ రావిపూడి గారు రెడీ అయిపోయి ఇక్కడ దానికి సంబంధించిన సీన్లు కానీ డైలాగ్స్ కానీ రాసేసుకొని, కరెక్టే సార్, కరెక్టే బాస్, మీరు అన్నదే, ఇక్కడ ఒక క్యారెక్టర్ వస్తే ఒక క్యామియో వస్తుంది, నిజంగా బాగుంటుంది సినిమాకి అని చెప్పేసి ఎడిషనల్ యాడ్ ఆన్ ఫ్యాక్టర్ అనుకోవచ్చు, ఎడిషనల్ అట్రాక్షన్ అనుకోవచ్చు. సో దానికి తగ్గట్టుగానే అనిల్ రావిపూడి ప్లాన్ చేసుకుని విక్టరీ వెంకటేష్ గారిని అప్రోచ్ అయ్యి ఆయన అయితే తీసుకురావడం జరిగింది. సో దట్ ఇక్కడ మనకి ఏమైందంటే ఈ సినిమా కొంచెం హ్యూజ్ లెవెల్లో మనకి మార్కెట్ పరంగా కానీ, జనాల ఆడియన్స్ హైప్ విషయంలో కానీ, అనిల్ రావిపూడి గారి కెరీర్ ఫిల్మోగ్రఫీ కానీ, అదేవిధంగా ఈ పండగ వాతావరణానికి ఇద్దరు హీరోలు ఒకే సినిమాలో వస్తున్నారంటే అది ఆడియన్స్ పరంగా కానీ అన్ని సెక్టర్స్లో, అన్ని ఫ్యాక్టర్స్లో చాలా బాగా ఉపయోగపడే విధంగా ఇది డిజైన్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సినిమా అనేది చాలామంది సెలబ్రిటీస్ చెప్తూ ఉంటారు, చాలామంది టెక్నీషియన్స్ కూడా చెప్తూ ఉంటారు, ఆ సినిమాకి ఏం కావాలో ఆ సినిమాయే కోరుకుంటుంది, ఆ సినిమాయే తెచ్చుకుంటుంది, ఆ సినిమాయే వాళ్ళ చేత చేయించుకుంటుంది, అది మనం చూస్తాం అని చెప్పేసి అంటారు. అది నిజంగానే వాస్తవమేమో అనిపిస్తుంది. వీళ్ళు ఏదైతే స్టోరీ అనుకున్నారో అందులో వెంకటేష్ గారు లేరు. బట్ అనుకోకుండా ఒక క్యారెక్టర్ అనుకున్నారు, తెచ్చుకున్నారు, అది క్యామియో అయింది, స్పెషల్ క్యామియో అపియరెన్స్ కింద అయింది. వెంకటేష్ గారి ఇంట్రో అంటే డెఫినెట్గా ఈజ్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ హిట్. అంటే మామూలుగా ఉండదు, పీక్ లెవెల్లో ఉంటుంది.
ఇంకా ఒక పక్కన మెగాస్టార్ చిరంజీవి గారు, ఇంకో పక్కన విక్టర్ వెంకటేష్ గారు, వీళ్ళిద్దరు కలయికలో ఒక మంచి డైలాగ్ సీక్వెన్సెస్ కానీ, మాస్ డ్యాన్సెస్ కానీ, మంచి అద్భుతమైన మాస్ ఫైట్స్ కానీ మూడు కూడా ఉంటాయి. ఈ మూడు ఎలిమెంట్స్ కూడా ఆడియన్స్కి, ఆ రా ఆడియన్స్కి, ఆ కోర్ ఆడియన్స్కి, ఆ వింటేజ్ ఆడియన్స్కి, ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చే విధంగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫేవరెట్ హీరోస్ అయితే తెర ముందుకి ఇద్దరు కలయికలు ఒక సినిమాలో రాబోతున్నా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్కి వచ్చి చూసే అవకాశం అనేది చాలా గట్టిగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ అనేవి ప్రెస్ మీట్లో ఏ విధంగా చెప్పబోతున్నారు అనేది తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఒకటి ఉంది. ఎందుకంటే ఈ సినిమా అనేది ఖచ్చితంగా చాలా ఎక్కువగానే హైప్ వస్తుంది. సాంగ్స్ ద్వారా కానీ, ప్రమోషన్స్ ఇవన్నీ ద్వారా కానీ చాలా బాగా అందుకుంటుంది ప్రజల్లో. చిరంజీవి గారు ఈ సినిమాని ఎలా తీయబోతున్నారు, వెంకటేష్ గారు అసలు ఈ సినిమాలో ఏ విధంగా ఉండబోతున్నారు, ఏ విధంగా రాబోతున్నారు, ఆయన ఏ విధంగా చూడబోతున్నాం, చాలామందికి క్యూరియాసిటీ అనేది, హైప్ అనేది పీక్ లెవెల్లో పెరిగిపోయింది. అది ఖచ్చితంగా స్క్రీన్స్లో చూడబోతున్నారు, అందులో డౌటే లేదు, చూసుకోవాల్సిన అవసరమే లేదు. సో జనవరి ఎప్పుడు వస్తుంది, సంక్రాంతి ఎప్పుడు వస్తుంది అనేది చాలామందికి వెయిటింగ్, దానికోసమే చూస్తున్నారు. అప్పుడే సినిమా అద్భుతంగా మనం బిగ్గెస్ట్ స్క్రీన్స్లో చూడొచ్చు. వింటేజ్ అనేది మామూలుగా ఉండదు. సీట్లు ఎవరో కూర్చోదు, మ్యాక్సిమం అందరూ లెగిసి పేపర్లు వేసటం, గోల్ చేయడం కానీ, హంగామా చేయడం కానీ ఇదే ఉంటుంది. ఇంకా పీక్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఇంకా చిరంజీవి గారి సినిమా కానీ, వెంకటేష్ గారి సినిమా కానీ ఇద్దరు ఒకే సినిమాలో రావటం అనేది అద్భుతం, మహా అద్భుతం అని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ ప్రెస్ మీట్లో ఈ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా తెలుస్తాయి. రెండోది వచ్చేసరికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి స్టైలిష్ డ్యాన్స్ అనేది, ఆయన స్వాగ్ కానీ, ఆయన స్టైల్ కానీ, ఇవన్నీ కూడా రెండు కూడా కలయికలో ఈ సాంగ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఆయన సూట్ చూసుకున్నా కానీ, ఆయన డ్యాన్స్ స్టెప్స్ చూసుకున్నా కానీ ఫెంటాస్టిక్. ఆయన లుక్ కూడా కొంత చేంజ్ చేసి, బియర్డ్ అనేది కొంచెం బాగా ట్రిమ్ చేసి క్లోజ్గా డ్యాన్స్ చేయించడం కానీ, ఎక్స్ప్రెషన్స్ పెట్టించడం కానీ పీక్ లెవెల్ అనమాట. కొన్ని ప్రోమోస్ అయితే రిలీజ్ అయింది, ప్రతి ఒక్కళ్ళు కూడా పాజిటివ్ అనమాట. హరీష్ శంకర్ గారు అసలు ఏం చేస్తున్నారండి, మేము తట్టుకోలేకపోతున్నామండి, చూడాలండి, ఈ సాంగ్ చూడాలి, ఆ పవన్ కళ్యాణ్ గారిని చూడాలి, మా దేవుని చూడాలి అని అందరూ గోల అయితే పెట్టేశారనమాట కామెంట్ సెక్షన్లో. మామూలుగా అయితే లేదు హడావడి. హరీష్ శంకర్ గారు కూడా అదే విధంగా ఎదురు చూస్తున్నారు, మీ అందరికీ చూపించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే తయారు కూడా చేస్తున్నారు. ఈ సినిమా పరంగా రీమేక్స్ ఇవన్నీ పక్కన పెడితే కనుక ఈ సాంగ్స్ కానీ, సినిమా స్టోరీ కానీ హరీష్ శంకర్ గారి స్టైల్లోనే ఉంటుంది, అద్భుతంగానే ఉంటుంది. బట్ ఈసారి ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిందే. ఉస్తాద్ భగత్ సింగ్ అంటే ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిందే, డౌటే లేదు. హిట్ కాదు, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి. ఎందుకంటే మనకి టీజర్ చూసాం, అద్భుతంగా ఉంది, డౌట్ లేదు. మన క్వాలిటీ పరంగా కానీ, డైలాగ్స్ పరంగా కానీ, ఆ సినిమా సెట్స్ పరంగా కానీ, ఆర్ట్ వర్క్ అంతా కూడా బాగుంది. మనకి ఇంకా కంటెంట్ అనేది రివీల్ అవ్వాలి. ఇప్పుడు ఒక సాంగ్ అయితే వస్తుంది, ఈ సాంగ్ కూడా ఎలా ఉంటుందో ఫుల్ సాంగ్ అనేది ఇప్పుడు ఈరోజు సాయంత్రం వస్తుంది కాబట్టి చూడాలి ఖచ్చితంగా, డౌటే లేదు. ఈ సాంగ్ వచ్చిందంటే ఖచ్చితంగా ట్రెండింగ్లోకి వెళ్ళిందంటే, హిట్ అయిందంటే ఇంకా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి పీక్ లెవెల్లో ఉంటాయి. ఆడియన్స్ అందరికీ కూడా ఇంకా సినిమా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే ఇంట్రెస్ట్ అయితే కలుగుద్ది. సో దట్ రిలీజ్ డేట్ కూడా త్వరలోనే వచ్చేయచ్చు. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు రిలీజ్ డేట్ అనేది మంచి అద్భుతమైన రోజులో రిలీజ్ చేయబోతున్నాం. పవన్ కళ్యాణ్ గారికి 2025 ఓజీ ఎంతైతే సక్సెస్ అయిందో 2026 కూడా అదే విధమైన సక్సెస్ని అయితే ఇవ్వబోతున్నాం అని చెప్పేసి, ఎక్కువ స్క్రీన్స్లో రిలీజ్ చేస్తున్నాం అని చెప్పేసి కూడా చెప్తాం జరిగింది. సో దానికి తగ్గట్టుగానే ఒక మంచి రోజు అయితే మనకి రాబోతుంది, అందులో డౌటే లేదు. సో దట్ మనకి ఏమవుతుందంటే, మంచి సందర్భంలో, మంచి పండుగలో మనకి సినిమా అయితే రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఫిబ్రవరిలో అవ్వచ్చు, మార్చిలో అవ్వచ్చు, మేలో అయినా అవ్వచ్చు. మార్చిలో ఏమవుతుందంటే 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకటి టాక్సిక్, రెండోది ప్యారడైజ్, మూడోది వచ్చి పెద్ది. ఈ 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మార్చిలో అంత స్కోప్ ఉండదు, మ్యాక్సిమం ఏప్రిల్కి వెళ్ళొచ్చు. మేలో మళ్ళీ చిరంజీవి సినిమా ఉంది, విశ్వాంబర. సో మొత్తం ఈ సంవత్సరం అంతా కూడా 2026 అనేది మెగా ఫ్యామిలీకే సక్సెస్ అనేది రాబోతుంది, అందుకోబోతున్నారు, అందులో డౌటే లేదు. పెద్ది, మన శివశంకర్ వరప్రసాద్, అదేవిధంగా ఉస్తాద్ భగత్ సింగ్, విశ్వాంబర, ఈ 4 సినిమాలు కూడా ఈ సంవత్సరం అనేది ఆడగే డెడికేషన్గా ఇచ్చేయచ్చు, తప్పే లేదు. సో ఈ సాంగ్ ఎలా ఉంటుంది అనేది ఒక మంచి హైప్ అయితే క్రియేట్ అవుతుంది, ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. డ్యాన్స్ మూవ్స్ కోసం, ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ కానీ, ఆ డ్యాన్స్ స్వింగ్ కానీ అద్భుతంగా ఉంటుంది, ఆ గ్రేస్ కానీ అద్భుతంగా ఉంటుంది. సో చూడాలి,
సాంగ్ ఎంత బాగుంటుందో లిరిక్స్ పరంగా కానీ డ్యాన్స్ పరంగా కానీ చూడాలి. సో అది ఓవరాల్గా ఈ వీడియోకి సంబంధించిన మెగా కాంపౌండ్లో మెగా పవర్ స్టార్స్ సంబంధించిన అప్డేట్స్ అయితే ఒకే వీడియోలో కవర్ చేసి మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎంతవరకు నచ్చినట్లయితే అంతవరకు తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు చిరంజీవి గారి ఫ్యాన్స్ అయినా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినా, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయినా లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి. సో దట్ పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, అక్కడి నుంచి చూసే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బై బై.